2025లో 12 రోజుల పాటు జరిగిన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఇరాన్ మొత్తం అటాక్ అంతా ఇజ్రాయిల్ మీదే పెట్టింది. ఒక 100 డ్రోన్లని ఇజ్రాయిల్ మీద కురిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న యుద్ధంలో ఎప్పుడైతే ఇజ్రాయెల్ అమెరికా సుప్రీం లీడర్ని, ఇరాన్ సుప్రీం లీడర్ని ఎప్పుడైతే హతమార్చారో ఇరాన్ స్ట్రాటజీ కంప్లీట్గా మార్చింది. అప్పుడే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఈ అటాక్కి ప్రిపేర్ అయి ఉన్నారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యుద్ధం వస్తే ఎటు యుద్ధం చేయాలి అనే ఒక ప్రణాళిక ఇరాన్ దగ్గర ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న యుద్ధం కేవలం ఇజ్రాయెల్ మీద కాదు, వాళ్ళు అమెరికా ఎయిర్ బేసెస్, మొత్తం గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్ అన్నిటినీ దెబ్బ కొడుతున్నారు, అన్నిటి మీద అటాక్ చేస్తున్నారు. కేవలం ఇది గాల్లో జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు, అన్ని నేవల్ బేసెస్, వాటర్లో అంటే ఓషన్స్లో యుద్ధంగా కూడా మారుతుంది. ఒక గాల్లోనే కాదు, నీటిలో కూడా ఈ యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బూట్స్ ఆన్ గ్రౌండ్స్ పెట్టే అవకాశం అమెరికాకు, ఇజ్రాయెల్కు ఎలాగూ లేదు. ఇరాన్లో వాళ్ళు వచ్చి తిష్ట వేసుకొని లేదు, వాళ్ళు అక్కడ ఉండి ఆ రెజీమ్ని దించే ప్రయత్నం చేయలేరు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గాల్లోనే యుద్ధం చేస్తారు. అయితే ఇరాన్ స్ట్రాటజీ మార్చి మొత్తాన్ని వాళ్ళని ఓషన్లో యుద్ధం చేయడానికి రప్పిస్తుంది. ఎందుకు అని మనం ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉంది. అందరూ దుబాయ్ని ఎందుకు కొడుతుంది, అందరూ అబుదాబీని ఎందుకు ఇరాన్ టార్గెట్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. వీటన్నిటిని టార్గెట్ చేస్తేనే, ఇవన్నిటినీ యుద్ధంలోకి దించగలిగితేనే, వాటి వల్ల ప్రపంచంలో ఉండే మార్కెట్ మొత్తానికి దెబ్బ తగిలితేనే అమెరికా దిగొస్తుంది. లేకపోతే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇరాన్ మిలిటరీ యంత్రాంగానికి, లేదు ఇరాన్ దగ్గర ఉండే వెపన్స్కి, అమెరికా దగ్గర ఉండే మిలిటరీ యంత్రాంగానికి పోలిక లేని అంశం ఇది. ఖచ్చితంగా ఇట్ విల్ బి ఎ ఫూలిష్ థింగ్ టు కంపేర్ అమెరికన్ మిలిటరీ ఎక్విప్మెంట్ అండ్ ఇరాన్ మిలిటరీ ఎక్విప్మెంట్. అందుకే ఇరాన్ స్ట్రాటజికల్గా గల్ఫ్ కంట్రీస్ మొత్తాన్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఆ గల్ఫ్ కంట్రీస్ అనివార్యంగా యుద్ధంలో భాగస్వాములు చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. అమెరికా ఊహించని స్ట్రాటజీ, లేదు ఊహించి ఉన్నా ఇట్ విల్ టేక్ మచ్ టైమ్ టు కంట్రోల్ ఇరాన్. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు, వాళ్ళు అనుకున్నంత రిజీమ్ చేంజ్ కూడా అంత తొందరగా అయ్యే పని కాదని స్పష్టంగా ట్రంప్కి అర్థమవుతుంది.